ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మరి యావత్ రాష్ట్రము, ప్రాముఖ్యంగా యావత్ ప్రపంచంలో మరి రేపు జరగనున్న మరి ఎలక్షన్ కౌంటింగ్ కొరకు, రిజల్ట్స్ కొరకు అనేక మంది బిడ్డలు కోట్ల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ మరి రేపు దినాన ఎలక్షన్స్ లో మరి రిజల్ట్స్ లో ప్రాముఖ్యంగా వారి యొక్క నాయకుడు రావాలని, వారి పార్టీ గెలవాలని అనేక మంది దేవునికి విన్నపించుకుంటున్న విషయాలను మనం తెలిసి ఉన్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యంగా మరి దేవుని యొక్క మాటల ప్రకారము మరి అపోస్తుడైన పౌలు మరి తిమోతికి రాస్తూ ఇట్లా రాసిన మాటలు మనం విన్నదాం. మనము సంపూర్ణ భక్తియు మానవతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదనియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనదని తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రిబిడ్లారా, మరి ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా మనమందరము సుఖవంతముగా మరి దేవుని యొక్క విశ్వాసములో శ్రేయస్కరంగా ఉండాలి అంటే మనమందరము ప్రార్థన చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ సమయంలో మరి దేవుని బిడ్డలుగా మనందరికీ ఒక బాధ్యత ఉన్నది ఏంటంటే మన దేశ సంరక్షణ కోసం మన దేశ నాయకులు, మరి దేశంలో ఉన్న ప్రతి ఒక్క మరి మినిస్టర్ కొరకు మనం ప్రార్థన చేయాలి. అది ఎవరైనా అవ్వచ్చు, అది జగన్ గారు అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేకపోతే జనసేన మరి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మరి ఇంకెవరైనా అవ్వచ్చు. ప్రాముఖ్యంగా మన యొక్క ప్రస్తుత మరి దశలో మరి రాష్ట్రానికి, ప్రాముఖ్యంగా మన యొక్క భారతదేశానికి మోడీ గారి విషయంలో కూడా ఎవరొచ్చినా మనమందరము చేయవలసిన బాధ్యత ఏమిటంటే మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఆ భారాన్ని మనకి ఇచ్చున్నాడు. మరి ఈ సమయంలో క్రైస్తవ విశ్వాసులు ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని చిత్తము కొరకే ప్రార్థన చేయండి. కానీ మాకు పలానా పార్టీ వారు కావాలి, పలానా నాయకుడు కావాలి అని కోరుకునే దానికంటే దేవుని చిత్తానుసారం, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన సత్యాలు రాయబడి ఉన్నవి. చివరి గడియల్లో మరి అనేకమైన తారుమారులు జరుగుతాయని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రిబిడ్లారా, మరి ఎగ్జిట్ పోల్స్ అయితే మరి పలానా పార్టీకి పక్షంగా చాలా మంది చెప్తూ ఉన్నారు. మరి అవి నిజమో కాదో మనకు తెలియదు. కానీ రేపు దినాన్న మరి పీపుల్స్ పోల్లో మరి ఎవరిని బయలుపరుస్తాడో మనకు తెలియదు. కానీ ఏదొచ్చినా ఆ రిజల్ట్ ని స్వీకరించడానికి మన హృదయాలను సంసిద్ధం చేసుకుందాం. ప్రాముఖ్యంగా ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా రేపు దినాన జరగనున్న ఎలక్షన్ కౌంటింగ్ లో ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, అసమాధానం లేకుండా ప్రతి నాయకుడు మరి వారి యొక్క రిజల్ట్ ని స్వీకరించలాగున పాజిటివ్ గా మరి కోరుకుందాము. ఈ సమయంలో రాబోతున్న 2024 సంవత్సరం నుంచి తదుపరి 5 సంవత్సరాలు దేవుడు మహిమార్థముగా మన యొక్క దేశాన్ని, మన రాష్ట్రాలని ఉంచాలని సంతోషంగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాల్ని దేవుడు దీవించి మహింపరచును గాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.